మంచిదండి. దేవుడు మరలా మనల్ని ప్రేమించి మరి ఒక దినం ఈ రాత్రికాల సమయం ఇటు రీతిగా మనల్ందరినీ కూడా ఈ ఆవరణంలో సమకూర్చి చక్కని ఆత్మీయ గీతాల చేత మరి సహోదరులు అలాగే సోదరిమణులు చక్కగా ఆలకించారు, దేవుని స్తుతించారు. అలాగే చేరి వచ్చిన మీ అందరిని బట్టి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. చివరి పాట పాడారు కదా. చివరి పాట పాడినప్పుడు మీరేమైనా గమనించారా? ఆ పాట అసలు ఏంటో చెప్పగలరా? ఎవరైనా గ్రహించారా ఆ పాట ఎక్కడుందో బైబిల్లో? అది బైబిల్లో పాటే. ఆ పాట బైబిల్లో ఉంది. ఆ పాట ఎవరైనా చెప్పగలరా ఎక్కడుందో? 46వ కీర్తన అది. సరే, తర్వాత చూసుకోండి. 46వ కీర్తన చాలా చక్కటి పాట. నిన్నటి దినం రాబోయే ఉగ్రత నుంచి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు లోకం మీదికి దేవుని ఉగ్రత రాబోతుందని, ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తే శరణ్యమని, ఆ ఉగ్రత ఏ విధంగా వస్తుందో, ఆ ఉగ్రత రావడానికి ముందు ఎలాంటి సూచనలు కనబడతాయో అనేది నిన్నటి దినం రాత్రికాలం మనం చూసిన విషయం. రెండవ రాకడ సూచనల్లో కొన్ని సూచనలు మనం చూసాం. ఈ రాత్రి సరే, దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి. మనుషులందరూ కూడా ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలి. తప్పించబడాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకుండా తప్పించబడుట అనేది జరగని పని. మనం సిద్ధపడకుండా దేవుని ఉగ్రత నుంచి, ఆయన కోపం నుంచి తప్పించబడుట అనేది అది అసాధ్యమైన విషయం. సిద్ధపాటు అనేది మనకు కావలసింది. ఇప్పుడు సిద్ధపాటు మనకు కావలసింది. దేవుని యొక్క సహాయం నిమిత్తము ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రియమైన మా కన్న తండ్రి, మహాఘనుడవైన మా దేవ, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని మా గొప్ప దేవ, అనంత స్తోత్రార్హుడవైన మా తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, రాత్రి కాలమంతా మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినం మా జీవితానికి అనుగ్రహించి మరొకసారి ఈ రాత్రికాల సమయంలో ఈ కూడిక ఇటు రీతిగా జరగడానికి మా పట్ల మీరు చూపించిన కృప కొరకై వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నా తండ్రి నాయన, ఈ మీటింగ్ను ప్రభా ప్రారంభ ప్రార్థనతో, అలాగే మీ బిడ్డల తండ్రి పాటలతో తండ్రి, ఇదిగో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరొకసారి నా తండ్రి మీ పాద సన్నిధానంలోనికి వస్తున్నాం. నిలబడిన మీ దాసుడు ఒట్టివాడే, బలహీనుడే, ఎన్నికలేని వాడే. నాయనా, మీ దాసుడు ప్రభా మీ వాక్యమును ప్రకటించుచుండగా నా తండ్రి మీ సహాయమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ ఆత్మచేత నింపి నా ప్రభువా, మీ శక్తి కలిగిన మాటలు, మీ జీవం కలిగిన మాటలను
మీ ప్రజలతో తండ్రి మీరు మాట్లాడమని, మీ ప్రజలకు అందించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రతి విధమైన నా తండ్రి ఆటంకాలను దూరపరిచి మీ నామమునకు మహిమకరంగా జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయన, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, ఈ శబ్దయంత్రం ద్వారా నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఆలకిస్తూ ఉన్నారో, సత్యాన్ని గ్రహించులాగున, వాస్తవాన్ని ఆలోచించులాగున ప్రభువా మీ సహాయమును దయచేయమని, వారి హృదయాలు కూడా తెరవమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నా తండ్రి, ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ సహాయమును తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, జూన్ నెల 8వ తారీఖు 2014 సంవత్సరం, జూన్ నెల 8వ తారీఖు 2014 సంవత్సరం ఒక కాలేజీకి చెందిన ఒక ఇంజనీరింగ్ కాలేజ్. అది ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన చాలామంది పాపం స్టూడెంట్స్ అందరూ కూడా విహారయాత్రకు వెళ్ళారు, ఎక్స్కర్షన్కి వెళ్ళారు. వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళారు. హిమాచల్ ప్రదేశ్కు వెళ్ళి అక్కడ వాళ్ళు చూడవలసిన ఆ ప్రదేశాలన్నీ కూడా చూసి, ఆ తర్వాత వాళ్ళు ఒక డ్యామ్ దగ్గరికి వెళ్ళారు, ఒక నది పరివాహక ప్రాంతానికి వెళ్ళారు. డ్యామ్ కొద్దిగా దూరంలో ఉంది. వీళ్ళు కరెక్ట్గా ఆ నది పరివాహక ప్రాంతంలో, ఆ నదిలో మామూలుగా నీళ్లు జస్ట్ కొద్దిగా ఉన్నాయి. సరదాగా ఆ నదిలోనికి దిగారు. నదిలోనికి దిగితే అలా ఆడుకుంటున్నారు నదిలో చక్కగా. సడన్గా నీళ్ల ప్రవాహం ఒకేసారి వచ్చింది. ఒకేసారి నీటి ప్రవాహం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక కొంతమంది బయటపడిన వాళ్ళు బయటపడ్డారు. సుమారుగా 24 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు మునిగిపోయి చచ్చిపోయారు, కొట్టుకుపోయారు. ఆ తర్వాత ఏంటి ఇలా జరిగిందని అంటే, అప్పుడు డ్యామ్ అథారిటీ ఒకటి ఉంటుంది. డ్యామ్ అథారిటీ వాళ్ళు, ఆ డ్యామ్కు సంబంధించిన అధికార యంత్రాంగం వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఆల్రెడీ వార్నింగ్ అలారం ఇచ్చామండి, వార్నింగ్ అలారం ఇచ్చిన తర్వాతే మేము వాటర్ రిలీజ్ చేశాము, మరి వాళ్ళు పట్టించుకోలేదేమో అని వాళ్ళు చెప్పారు. ఏదైనా సరే ఒక డ్యామ్ ఉందనుకోండి, అది నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, శ్రీశైలం డ్యామ్ కావచ్చు, మన విజయవాడ దగ్గరది ప్రకాశం బ్యారేజ్ కావచ్చు. సడన్గా ఆ డ్యాము నుంచి నీళ్లను కిందకు వదిలేటప్పుడు ముందుగా హెచ్చరిక వార్నింగ్ అలారం ఇస్తారు. అంటే సైరన్ మోగిస్తారు. దాదాపు 3-4 కిలోమీటర్లు వినబడే విధంగా ఒక హెచ్చరిక నాదం సైరన్ను మోగిస్తారు. ఎందుకనంటే ఆ సైరన్ వినబడినప్పుడు ఆ నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు అలర్ట్ అయిపోవాలి, నదిలో ఎవడు కూడా ఉండొద్దు. ఎందుకనంటే ఆ హెచ్చరిక నాదం ఏమి చెప్తుందనంటే, నీళ్లు వదిలిపెడుతున్నాము, నదిలో ఎవరు కూడా ఉండకుండా జాగ్రత్త పడండి. ఆ సైరన్ మోగించిన తర్వాత కూడా సుమారుగా 1-2 గంటలు టైం ఇస్తారు. ఎందుకనంటే ఎవరైనా ఏదైనా పనిలో ఏమైనా ఉంటే వాళ్ళు వెంటనే బయటకు రాలేరు కాబట్టి కనీసం 1-2 గంటల సమయం ఇస్తారు సైరన్ మోగిన తర్వాత. ఆ తర్వాత ఆ సైరన్ మోగించిన తర్వాత ఆ డ్యామ్కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాడు. ఆ ఇంజనీర్ కూడా వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడతాడు, ఆ మెసేజ్లు పంపిస్తాడు, డ్యామ్లో నుంచి నీళ్లు వదులుతున్నాము జాగ్రత్త అని చెప్పేసి. ఈ హెచ్చరిక, ఈ మెసేజ్లు, తర్వాత ఈ అలారం సిస్టమ్, ఇదంతా ఏంటో తెలుసా? మీరు గనక నదిలో నుంచి మేము నీళ్లు వదిలిపెడుతున్నాము, మీరు గనక ఈ హెచ్చరికను గనక పట్టించుకోకపోతే
మీరు చచ్చిపోవడం ఖాయం, మీరు కొట్టుకొని పోవడం ఖాయం అని దాని అర్థం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన రెండో రాకడ విషయమై ఆ సూచనల్లో మనకు కనిపించేది ఏంటనంటే వార్నింగ్ అలారమ్స్, హెచ్చరిక నాదం, వార్నింగ్ సైరన్స్, హెచ్చరిక శబ్దం మనకు నెరవేరుతున్న సూచనల ద్వారా మనకు కూడా ఒక హెచ్చరిక నాదం వినిపిస్తుంది. మనకు కూడా అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సూచనలు నెరవేరుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, సమయం ఇంకా ఎక్కువ లేదు అని నెరవేరుతున్న సూచనల ద్వారా సందేశం అనేది, హెచ్చరిక సందేశం అనేది చాలా స్పష్టంగా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎలాగైతే డ్యాము దగ్గర నుంచి వచ్చే ఆ వార్నింగ్ అలారం, ఆ హెచ్చరిక నాదాన్ని చెవిన పెట్టకపోతే ఎలాగైతే కొట్టుకొని పోతారో, అలాగే దేవుడు చూపిస్తున్న ఈ సూచనలు కూడా మనం మన చెవిన పెట్టకుండా మనం కూడా నిర్లక్ష్యంగా జీవిస్తే మన జీవితాలు కూడా అంతే, మన జీవితాలు కూడా అంతే. అందుకోసం నిన్నటి దినాన మనం చూసాం, రాబోయే ఉగ్రత నుంచి, 1 తెస్సలోనిక 1 అధ్యాయం 10వ వచనంలో, రాబోయే ఉగ్రత నుంచి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, ఆయన కోసం ఎదురు చూడడానికే మీరు దేవుని వైపుకు తిరిగారు లోకంలో నుంచి అని. అసలు దేవుని వైపుకు మనం ఎందుకు తిరగాలో, దేవునిని ఈ లోకంలో ఎందుకు మనం కలిగి ఉండాలో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆవశ్యకత అసలు ఈ లోకానికి ఏంటో, ఈ ప్రజలకేంటో అనేది చాలా స్పష్టంగా ఆ 10వ వచనంలో దేవుడు మనకు రాయించాడు. ప్రియులారా, ఆలోచించండి. ఉగ్రత రావడానికి సమీపముగా ఉన్న దినాలు, దేవుని ఉగ్రత లోకం మీద కుమ్మరించబడడానికి చాలా 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 స్పీడ్గా, చాలా వేగంగా పరిగెడుతున్న దినాలు. నిజమే, కాలం గడిచిపోతుంది, ఆయుష్కాలం తరిగిపోతుంది, ఒక్కొక్కరు తమ కాలాన్ని ముగించుకొని వెళ్తున్నారు. అందులో దేవుని ఎరిగి, దేవుని కోసం బ్రతికి తమ కాలాన్ని ముగించుకుంటున్న వారు కొందరైతే, దేవుని గురించిన వార్తను విని దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యపూరితమైన భావనతో దాని మీద మనస్సు పెట్టకుండా ముగిస్తున్న వారు కొందరైతే, కొందరు అసలు ఎరగకుండానే, ఏమీ తెలియకుండానే ముగిస్తున్నవారు వారు మరికొందరు. ఏది ఏమైనప్పటికీ ఆయన సందేశం మనకు వినబడుతూ ఉన్నప్పుడు, ఆయన వార్త మన చెవినికి పడుతూ ఉన్నప్పుడు తప్పకుండా సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యము. సిద్ధపాటు లేకుండా దేవుని రాజ్యానికి ఎత్తబడవు, సిద్ధపాటు లేకుండా దేవుని దగ్గరకు చేరలేవు, సిద్ధపాటు లేకుండా రాబోయే దేవుని ఉగ్రత నుంచి నీవు తప్పించుకోలేవు అన్నది అది కఠోరమైన సత్యం, చాలా భయోత్పాతమైన సత్యం. ప్రియులారా, మరొకసారి ఇందాక చదివిన లేఖన భాగాన్ని మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్న వచన భాగాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి, ఆగండి, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచిపోయింది,
పగలు చాలా సమీపముగా ఉందంట. ఏంటి రాత్రి? రాత్రి రాత్రి పాప సంబంధమైన పరిస్థితులకు సాదృశ్యం. రాత్రి నాశనానికి సాదృశ్యం. రాత్రి మరణ ఛాయకు సాదృశ్యం. రాత్రి ఈ లోకం మీదికి రాబోతున్న ఆ శిక్షకు కారణమైన పాపాలకు సాదృశ్యం. రాత్రి చాలా గడిచిపోయింది అంటే లోకంలో జరగవలసిన, లోకంలో నెరవేర్చబడవలసిన పాప సంబంధమైన కార్యకలాపాలన్నీ కూడా చాలా కాలం నుంచి, ప్రారంభం నుంచి అవి జరుగుతూ వస్తున్నాయి. ఇంకా దాని టైం కూడా దగ్గర పడింది. అంటే ఈ చీకటి కార్యకలాపాలకు, పాప సంబంధమైన ఈ లోకపు పోకడలకు అవి పోయే కాలం చాలా సమీపమైపోయింది. ఆ పగలు వచ్చే కాలం. ఏ రక్షణ కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నామో, ఏ నిత్యత్వం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నామో, ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఈ లోకంలో నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నారు, ఆయన రాకడ, ఆయన ప్రత్యక్షమయ్యే దినాలు చాలా సమీపమయ్యాయి గనక ఆ చీకటి చాలా వరకు, రాత్రి చాలా వరకు గతించిపోయింది. పగలు సమీపముగా ఉన్నది. అంటే 6 గంటల నుంచి మనకు రాత్రి పడుతుంది అనుకోండి. 6 గంటల నుంచి మనకు రాత్రి పడితే ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నాం అనంటే తెల్లవారుజామున 3 ఆ టయానికి వచ్చాం. అంటే ఇంకా 4, 5, 6 గంటలకి మరలా పొద్దొస్తుంది. అంటే ఇంకా చీకటి 2 గంటలే ఉన్నది. చాలా చీకటి గడిచిపోయింది. వెలుగుకు సమీపముగా ఉన్నది. మన రక్షణ సమీపముగా ఉన్నది. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా ఆయన బాప్తిస్మం ఇస్తున్నప్పుడు యోర్దాన్ నది దగ్గర చాలా మంది ఆయన దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళని చూసి ఆయన అన్న మాటలు ఏంటో తెలుసా? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుంచి మిమ్మల్ని మీరు తప్పించుకోవడానికి అసలు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఫలించలేదా? మేము అబ్రహాము పిల్లలమే అంటారా? మేము దేవుని పిల్లలమే అంటారా? మేము దేవుణ్ణే తెలుసుకున్నాం అంటారా? అలాంటిదేమీ కుదరదు. ఇక్కడ మారు మనసుకు తగిన ఫలము ఫలించకపోతే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని చెప్పాడు. అవును, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. లేకపోతే దేవుని ఉగ్రత నుంచి తప్పించేవారు ఎవరు కూడా లేరు. అలాగే ఆయన ఏ క్షణాన వస్తాడో, ఏ దినాన వస్తాడో మనకు తెలియదు. ఆయన ఏ క్షణాన వస్తాడో, ఏ గడియ, ఏ దినంలో వస్తాడో మీకు తెలియదు గనక మనల్ని ఎలా ఉండమని చెప్పాడు ఆయన అనంటే మత్తయి సువార్త 24:44 దయచేసి చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం దయచేసి చదవండి. మీరనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండండి. మీరు అనుకొనని గడియలో ఆయన వస్తాడు. ఏ దినమో తెలియదు, ఏ గడియో తెలియదు. అది మనం అనుకొనని గడియ, మనము ఊహించని గడియ. ఆ గడియలో ఆయన వస్తాడు గనక మీరు సిద్ధపడండి. మీరు సిద్ధపడి ఉండండి. మీరు మెలకువ కలిగి ఉండండి. అంటే
మనము ఆయన దగ్గరికి ఎత్తబడటమా, లేదా అందరూ ఎత్తబడినప్పుడు మంచివాళ్ళు, నీతిమంతులు, దేవుని కోసం యథార్థంగా, నీతిగా, భక్తిగా జీవించిన వారు ఎత్తబడినప్పుడు మనము ఎత్తబడటమా లేదా విడిచిపెట్టబడటమా అనేది మన సిద్ధపాటు కలిగిన జీవితాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి సిద్ధపాటును నిర్లక్ష్యం చేశారా, దేవుని ఉగ్రతను తప్పించుకోలేరు. దేవుని ఉగ్రతను తప్పించుకోవాలా, అయితే సిద్ధపడండి, అయితే సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ సిద్ధపాటు గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండవసారి కొండ మీద ప్రసంగంలో, ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు రెండవసారి ప్రసంగం, ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. మత్తయి సువార్త 25:1-13 మీరు రాసుకోండి, చదవలసిన అవసరం లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-13 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపాటుకు సంబంధించి ఒక ఉపమానాన్ని చెప్పాడు. అదేంటనంటే, పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి 10 మంది కన్యకులు వచ్చారు. అందులో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని కన్యకులు. ఈ 10 మంది కూడా రాబోతున్న పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికే వచ్చారు. ఈ 10 మంది దగ్గర కూడా దివిటీలు ఉన్నాయి. ఈ 10 మంది దగ్గర కూడా వీళ్ళు కూడా రాత్రంతా వాళ్ళు ఎదురు చూశారు. ఈ 10 మంది కూడా పెండ్లి కుమారుని రాకడ ఆలస్యం అయిపోతుందేమో అని ఈ 10 మంది కూడా నిద్రించారు. పెండ్లి కుమారుని యొక్క స్వరం వినబడింది. ఈ 10 మంది కూడా లేచారు. అయితే పెండ్లి కుమారునితో పాటు విందులోనికి వెళ్ళబడిన వారు 5 మాత్రమే, 5 బయట ఉండిపోయారు. ఏ విషయంలో తేడా? ఈ 2 గుంపులకి, ఈ కన్యకలకి, అంటే బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు, ఈ 2 కన్యకలకి, ఈ 2 గ్రూపుల కన్యకలకి ఏ విషయంలో తేడా? అన్ని విషయాలు ఒకే విధంగా ఉన్నాయి, కానీ ఒకే ఒక్క విషయంలో తేడా. అదేంటో తెలుసా? ఈ బుద్ధి కలిగిన వారు తమతో పాటు నూనె తెచ్చుకున్నారు. ఈ బుద్ధి లేని వారు తమతో పాటు నూనె తెచ్చుకోలేదు. అంటే ఏంటన్నమాట? వీళ్ళు ఎదురు చూశారు, వీళ్ళు వీరితో పాటే ఉన్నారు, వీళ్ళు రాత్రంతా కాశారు, వీళ్ళు నిద్రపోయారు, వీళ్ళు లేచారు. అయితే వీరి దగ్గర, వీరి సిద్ధెలలో నూనె లేదు, వారి సిద్ధెలలో నూనె ఉంది. ప్రియులారా, ఈ సందర్భం మనకు అనేకమైన సంగతులను తెలియజేస్తున్నప్పటికీ ఒక ప్రధానమైన విషయం, దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అనంటే, సిద్ధపాటు, ముందు చూపు, రాబోయే జీవితం కొరకు ముందుగా ప్రణాళిక, ఎత్తబడే రోజు రాకముందే, ఆ దినానికంటే ముందు నీవు నీ దగ్గర సిద్ధపరచుకోవలసిన విషయాలు, ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తే, ఆ ఒక్క విషయం నిర్లక్ష్యం చేయడానికి చాలు నీవు విడవబడటానికి, దేవుని ఉగ్రతలో పడడానికి ఆ ఒక్క విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలు. నువ్వు ప్రార్థనకి వెళ్ళొచ్చుగాక, మంచిదే. నువ్వు వాక్యం చదవచ్చుగాక, మంచిదే. నువ్వు పాటలు పాడొచ్చుగాక, మంచిదే. నీవు ఆ సభలు ఏమైనా జరిగితే నీ కష్టార్జితాన్ని లక్షల రూపాయలు ఇవ్వచ్చుగాక, మంచిదే. అయితే ఒక విషయంలో గనక నీవు తప్పిపోతే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అదేంటో తెలుసా? దేవుని కోసం, ఆయన రాకడ కోసం నీవు సిద్ధపాటు కలిగి గనక ఈ లోకంలో నీవు జీవించకపోతే
నీవు చేసినవన్నీ కూడా నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం. ఆ తర్వాత అన్నారు, మా దివిటీలకు ఆరిపోతున్నాయి, మీ దగ్గర కాస్త నూనె ఇవ్వండి అంటే, లేదు మాకు సరిపడా మాత్రమే మేము తెచ్చుకున్నాము, అక్కడ అమ్మేవాళ్ళు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళని అన్నారు. సరే అని చెప్పేసి వీళ్ళు త్వరగా ఆ అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి తలుపు తట్టారు. అయ్యా ఒకసారి తలుపు తీ, మాకు నూనె కావాలని అంటే ఆయన లేచాడు, తలుపు తీశాడు, నూనె పోసాడు, మరలా వచ్చాడు. వచ్చేసరికి ఈ 5గురిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు పెండ్లి కుమారుడు. అప్పుడు వచ్చి మరలా తలుపు తట్టారు. అయ్యా మేము కూడా వీరితో పాటే వచ్చిన వారమే, మా దగ్గర కూడా దివిటీలే ఉన్నాయి, మేము కూడా వీళ్ళలాగే కాపు కాసిన రాత్రంతా కూడా నిద్ర లేకుండా ఎదురు చూసాం, మేము కూడా మీ స్వరాన్ని విని ఆ తర్వాత లేచాం, మేము కూడా అయ్యా తలుపు తీ అంటే అప్పుడు ఆయన అన్నాడు, అసలు మీరెవరో నాకు తెలియదు, పోండి అన్నాడు. అయ్యో పాపం, వీళ్ళు కూడా వీళ్ళతో పాటు వచ్చారే, వీళ్ళు కూడా వీళ్ళతో పాటే రాత్రంతా ఉన్నారే, వీళ్ళు కూడా వీళ్ళతో పాటే నా స్వరాన్ని విని లేచారే, కాబట్టి పోన్లే ఒక్క నూనె తెచ్చుకోలేదు కదా అని చెప్పేసి వచ్చేయండి అని అనలే. దేవుడు రాజీ పడని విషయాలు ఉంటాయి. మనుషులంగా మనం ఏం చేస్తాం, పోన్లే ఏమైంది వచ్చేయండి అంటాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు రాజీ పడని విషయాల్లో మనుషుడు రాజీ కుదర్చడానికి ప్రయత్నం చేయొద్దు. రాజీ కుదర్చలేడు మనిషి. ప్రియులారా, ఆలోచించండి. ఈ రాత్రి సరి అయిన సిద్ధపాటు క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మరీ ముఖ్యంగా ఈ కాలానికి మరీ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే రాత్రి చాలా గడిచిపోయింది, పగలు మనకు సమీపముగా ఉన్నది. పగలు మనకు చాలా సమీపముగా ఉన్నది. అయితే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. వాళ్ళు ఎందుకు నిద్రించారు, ఎందుకని వాళ్ళు ఆ దివిటిల్లో నూనె తెచ్చుకోవడం వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేశారు, ఒక బ్యాచ్ ఒక గుంపు అని అంటే, వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేశారంటే, పెండ్లి కుమారుని రాకడ ఆలస్యం అవుతుంది, అబ్బో అసలు ఆయన వచ్చేటట్లేడు, 9 నుంచి 6 నుంచి 9 దాకా చూసాం మొదటి జాము, అసలు లేడు. ఆ తర్వాత రెండవ జాము చూసాం 9 నుంచి 12 లేడు. మూడో జాము చూసాం, ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడులే అనుకొని సరే నిద్రపోయారు కదా, సరే బాగా అలసిపోయి ఉన్నారు కదా, నిద్రపోయారు. కానీ పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. ఈరోజు లోకం కూడా ఏమనుకుంటుందో తెలుసా, ఆయన వస్తా అన్నాడు, ఎప్పుడే బాబు వచ్చేది ఇంకా, కాబట్టి రాకడ లేదు ఏం లేదు, శుభ్రంగా ఎలా బతికితే అలా బతకండి, ఆ తర్వాత సంగతి. కానీ ఎందుకంటే ఆలస్యం అయిపోతుంది, రావట్లే. ఆయన మొదటి రాకడ కోసం 4000 సంవత్సరాలుగా మానవ జాతి ఎదురు చూస్తే, ఆయన రెండవ రాకడ కోసం 2000 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అనేకం జరుగుతున్నాయి. అక్కడ అయిందని అంటున్నారు, ఇక్కడ అది జరిగింది అంటున్నారు, అక్కడ యుద్ధం అంటున్నారు, ఇక్కడ భూకంపం అంటున్నారు, అది అయిన తర్వాత అని అంటున్నాడు. కానీ ఎన్ని యుద్ధాలు అయిపోయినాయి, ఎన్ని భూకంపాలు అయిపోయినాయి, ఎన్ని కరువులు అయిపోయినాయి, ఎంత అక్రమం విస్తరిస్తుంది, అయినా రావట్లేదంటే ఇంకేం వస్తాడు అని అంటే, పెండ్లి కుమారుని రాకడ ఆలస్యమైపోతుంది అని నేటి ఈ మనుషులు కూడా అలాగే రాకడలేదు ఏం లేదు అంత అవుతుందే. అవును, వాళ్ళు కూడా అలాగనే అనుకున్నారు. పెండ్లి కుమారుని రాకడ ఆలస్యం అయిపోతుంది గనక ఎలా వెళ్ళినా ఎలాగ ఉన్నా పర్వాలేదులే అనుకున్నారు. కానీ అక్కడ ఏమన్నాడు తెలుసా, మీరనుకుని గడియలో ఆయన వస్తాడు. అన్ని మనం అనుకుంటున్నప్పుడే జరిగితే అసలు దేవుడు ఎందుకని ఇంకా, ఇప్పుడు నాకు రేపు పొద్దున్నే 1,00,000 రూపాయలు కావాలి అని రాత్రి అనుకున్నా, పొద్దునే నాకు 1,00,000 రూపాయలు వచ్చాయి. మరలా నేను అనుకున్నాను ఫలానా ఎగ్జామ్ రాస్తున్నాను, ఆ ఎగ్జామ్లో ఖచ్చితంగా 150 మార్కులు కాబట్టి ఖచ్చితంగా 140 మార్కులు రావాలనుకున్నాను, 140 వచ్చేసింది. అన్నీ నేను అనుకుంటున్నట్లుగానే జరిగిపోతుంది. ఇంకా దేవుడితో పని, ఇంకా దేవుడు ఎందుకు మనకు? అందుకోసమే అన్ని మనం అనుకుంటున్నట్లు జరగవు.
కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటాం, అది వేరేది మరొకటి. కొన్నిసార్లు మనం ఒక ప్లాన్ వేస్తాం, ఒక ప్రణాళిక వేస్తాం, అదంతా ఫెయిల్ అయిపోతుంది. అది కొన్నిసార్లు మనం ఇలా చేయాలని అనుకోం, కానీ ఏదో పైపైన చేసేస్తాం, అది సక్సెస్ అయిపోయింది. అది అలాగే ఆయన రాకడ కూడా మీరు మనము అనుకున్నది గడియ. ఆ గడియకు ముందు ఎలా ఉంటుందో నిన్నటి దినం చూసాం. ఈ రాత్రి చూడండి, మనము సిద్ధపడాలి. మనము సిద్ధపడాలి. ఎలాగ సిద్ధపడాలి చూద్దాం. కొన్ని విషయాలు చూద్దాం. ఎలాగ సిద్ధపడాలో, మనం ఎలాగ సిద్ధపాటు కలిగి ఈ లోకంలో జీవించాలో చూడండి. సిద్ధపాటులో మొదటి భాగం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనవద్దు. చాలు. ఇక్కడ ఆయనను విశ్వసించిన వారితో, ఆయన ఆహ్వానాన్ని అందుకొని మారు మనస్సు పొంది తమ పాప క్షమాపణ నిమిత్తం ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి ఆయన కృపచేత రక్షింపబడి ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన రాకడ కోసం నిరీక్షిస్తూ ఉన్నారో వారితో చెప్తున్న మాట, మీరు పైనున్న వాటినే వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనవద్దు. అంటే ఆయనను నమ్మిన విశ్వాస జనాంగానికి, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇస్తున్న ఆజ్ఞ ఏంటనంటే, మీరు పైనున్న వాటినే వెదకాలి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టవద్దు అని చెప్పాడు. సరే, పైనున్న వాటిని వెదకవలసిన దేవుని జనాంగం, పైనున్న వాటి మీదే మనస్సు పెట్టుకొనవలసిన దేవుని సంఘం, దేవుని ప్రజలు ఈ లోక సంబంధమైన వాటిని తమ మనస్సులో పెట్టుకొని దేవుడు దేనికోసమైతే వేచి చూచమన్నాడో, దేనికోసమైతే సిద్ధపడమన్నాడో దానంతటిని కూడా బయటకు నెట్టివేసి పనికి మాలిన వాటన్నిటిని కూడా లోపల చేర్చేసుకొని ఎలాగనంటే నామకార్థులుగా, బలహీనులుగా, చేవలేని వారుగా, సత్తువ లేని వారుగా జీవించడం ప్రారంభించారు. ఇప్పుడు దేవుడు అవసరాలు తీరుస్తాడు. దేవుడు కావలసినవి వాటి సమయంలో తన బిడ్డలకు ఆయన అనుగ్రహిస్తాడు. దానికి మించి ఈ మనుషులు అంటే విశ్వాసులుగా చెప్పబడే వాళ్ళు లోక సంబంధమైన కార్యకలాపాలన్నీ వీళ్ళ కావాలి. లోకంలో బయట వాళ్ళు ఎలా సంపాదిస్తే వీళ్ళు కూడా అదే మోడల్. వీళ్ళకి కూడా వాళ్ళు ఎలాగ బట్టలు వేసుకుంటే వీళ్ళకు కూడా అదే మోడల్. వాళ్ళు ఎలాగ ఉంటే వీళ్ళకు కూడా అదే మోడల్. ఏంటిదంతా? అసలు దేవునిని మనుషులకు ప్రభావం చేయవలసిన విశ్వాస జనాంగం దేవునిని తమ క్రియలలో, తమ చేతలలో, తమ ఆలోచనలలో, తమ బ్రతుకులలో చూపించవలసిన వీళ్ళు ఎలాగ మారిపోయారనంటే, ఒక రకంగా చెప్పాలంటే బయట వాళ్ళే మంచివాళ్ళు. ప్రియులారా, నిజంగా పైనున్న వాటిని వెతుకుతున్నారా? దేవుణ్ణి వెతుకుతున్నారా? ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నారా? ఆయన నీతిని వెతికే పనిలో ఉన్నారా? మీ జీవితాల గురించి, మీ కుటుంబాల గురించి మీరు నిజంగా
ఈ లోకంలో సాక్షులుగా దేవుని కోసం ఉన్నారో లేదో అనే దాని మీద ఏమైనా దృష్టి పెట్టారా అని అంటే లేదు. అది ఎప్పుడో మర్చిపోయాం మనం. ప్రియులారా, భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, ఈ లోకపు హోదా, ఈ లోకపు అంతస్తులు, ఈ లోకపు పేరు ప్రఖ్యాతులు, లేకపోతే ఈ లోకంలో నేను కూడా ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని చెప్పేసి అదే గురిగా గనక మనం జీవిస్తే మనము నిజంగా ఆయనతో పాటు మనము నిజంగా మరణించి తిరిగి లేవలే, తిరిగి ఎత్తబడలే. అందుకోసమే ఆ మాట అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వెతకండి, లేపబడకపోతే భూ సంబంధమైన వాటి మీదే మీ మనస్సు పెట్టుకోండి అన్నాడు ఆయన. అంటే ఈ లోక సంబంధమైన వాటినే ఒకవేళ వెతుకుతూ ఉంటే, వాటి మీదే గనక ధ్యాస ఉంటే గుర్తుపెట్టుకోండి, మనము క్రీస్తుతో కూడా లేపబడలేదు. అలాగే చూడండి, మొదటి యోహాను పత్రిక, యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అంటే ఈ లోకాన్ని ప్రేమించకండి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి అంటే అర్థం ఏంటి? మనుషులను ద్వేషించమని కాదు. దాని అర్థం ఏంటనంటే లోకంలో ఉండే పోకడ, లోకంలో ఉండే దేవునికి వ్యతిరేకమైన జరుగుతున్న కార్యకలాపాలు, లోకంలో ఉండే దేవునికి వ్యతిరేకమైన, దేవుణ్ణి నిన్ను దూరం చేసే ఆ విషయాలు, సంగతులు, వాటి మీద నీవు దృష్టి పెట్టవద్దు, వాటిని నీవు ప్రేమించవద్దు. ఎందుకంటే లోకంలో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అంటే కన్నుతో చూసింది ప్రతిది కూడా కావాలనుకోవడం. ఆ డ్రెస్సు నాకుంటే ఎంత బాగుండో, ఆ వస్తువు మా ఇంట్లో కూడా ఉంటే ఎంత బాగుండో, అలాంటి ఇల్లు మేము కూడా కట్టించుకుంటే ఎంత బాగుంటుందో, అలాంటి ఖరీదైన వాచి నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో, అలాంటి ఖరీదైన వాహనం మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని అలాంటి మనస్సుతో జీవించకండి, అలాంటి బ్రతుకుతో జీవించకండి. అది దేవునికి విరోధమైన మనస్సు. అది దేవుడు నీకేమిచ్చాడో ఆ ఇచ్చిన దానితో తృప్తిపడి ఆయన కోసం చూడండి, ఆయన కోసం బ్రతకండి. ఆయనే మీ గురిగా ఉండాలి, ఆయనే మీ జీవితంగా ఉండాలి. దేవుడి జీవితంలో ఒక భాగం కాదు, దేవుడే జీవితంగా జీవించాలి ఈ లోకంలో. వాళ్ళు సిద్ధపడుతున్న వాళ్ళు. అంతేగాని ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, తర్వాత ప్రార్థనలు చేసుకునేవాళ్ళు, వాక్యాన్ని చదివేవాళ్ళు, ఇది ఆచారంగా చేసేవాళ్ళు కాదు సుమా. ఆచారంగా చేసే వాళ్ళకి నిత్య జీవం లేదు. ఆచార భక్తి 100 సంవత్సరాలు నువ్వు చర్చికి వెళ్ళినా, 100 సంవత్సరాలు ప్రార్థన చేసిన, 100 సంవత్సరాలు నువ్వు సహాయ సహకారాలు చేసిన, ఆచారంగా గనక జీవిస్తే నీకు నిత్య జీవం లేదు. అలా చేయడం కంటే నువ్వు కామ్గా లోకంలో కలిసిపోవడం మేలు. లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి. కింద చెప్తాడు, ఎందుకనంటే లోకము యొక్క ఆశ గతించిపోవుచున్నది. లోకము యొక్క ఆశ గతించిపోవుచున్నది. లోకం గతించిపోవుచున్నది అంటే నాశనమైపోచున్నది లోకం. లోకం యొక్క నాశనం ఆల్రెడీ ప్రారంభమైంది, అది కొనసాగుతూ ఉంది, అది కంటిన్యూషన్లో ఉంది, అది పాస్డ్ అవే. లోకం గతించిపోతుంది, లోకం చచ్చిపోతుంది, లోకం నాశనం కావడానికి రెడీగా ఉంది. అందుకోసం నాశనమైపోయే లోకంలో, గతించిపోయే లోకంలో లోక సంబంధమైన వాటిని ఎలాగ ప్రేమిస్తారు,
ఎలాగా వాటి కోసం జీవిస్తారు అలాగా? నిజంగా లోకంలో ఉండే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చూడండి, ప్రముఖులు ఉన్నారు చూడండి, వాళ్ళు మనకంటే చాలా తెలివిగలవాడు ఒక విషయంలో. ఏంటో తెలుసా? వాళ్ళకి తెలుసు ఈ భూమి ఎక్కువ కాలం ఉండదని. ఈ భూమి ఎక్కువ కాలం ఉండదు అనే సంగతి వాళ్ళకు తెలిసిపోయింది. అందుకోసం ఈ మధ్య ఏం చేస్తున్నారో తెలుసా? న్యూజిలాండ్ ప్రాంతంలో భూగర్భ స్వరంగాలు అంటే భూమి లోపల పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు. భూమి లోపల దాన్ని అనువైన ప్రదేశంగా న్యూజిలాండ్ని సెలెక్ట్ చేసుకున్నారు. అమెరికాలో కొంత భాగము, తర్వాత న్యూజిలాండ్లో కొంత భాగము, హవాయి ద్వీపంలో కొంత భాగము. వాళ్ళు భూమి లోపల స్వరంగాలు త్రవ్వి అందులో పెద్ద పెద్ద భవనాలు కట్టి లోపల చాలా విశాలమైన బంకర్స్ లాంటి భవనాల లోపల కట్టించుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి అర్థమైపోయింది ఈ భూమి ఎక్కువ కాలం ఉండదు, ఈ దేశాలు ఎక్కువ కాలం ఉండదు అని చెప్పేసి. మనకు న్యూజిలాండ్ అయితే చాలా సేఫ్, అక్కడ ఆటం బాంబులు కానీ అక్కడ యుద్ధాలు కానీ అక్కడ ఏది కూడా సరిగా ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు. అమెజాన్ ఆయన కానీ, గూగుల్ ఆయన కానీ, మైక్రోసాఫ్ట్ ఆయన కానీ, ఫేస్బుక్ ఆయన కానీ వీళ్ళందరూ కూడా శుభ్రంగా అక్కడ కట్టించుకుంటున్నారంట. డొనాల్డ్ ట్రంప్ గారి వాళ్ళ కూతురు కానీ వీళ్ళందరూ కూడా ఆ మొత్తం సైడ్గా వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకు చంద్రమండలం మీదకి వెళ్తున్నారు? ఎందుకు అక్కడ గాలి వాతావరణం కోసం ఎందుకు అంతంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు? ఎందుకు తెలుసా? ఈ భూమి ఎక్కువ కాలం ఉండదు అనే సంగతి వాళ్లకు తెలుసు. వాళ్లకు తెలుసు. విషయం ఏంటంటే ఈ సంగతి మొదటగా క్రైస్తవుడికి తెలియాలి. క్రైస్తవుడు తెలియాలి ఈ సంగతి. ఒరే, అసలు ఈ భూమి ఈ లోకము ఎక్కువ కాలం ఉండదు కాబట్టి దీనికోసం కాదు మనం జీవించేది, వీటి కోసం కాదు మనం ఎదురు చూడవలసింది అని మనం చెప్పవలసింది పోయి వాళ్ళు చూడండి, వాళ్ళు లోక సంబంధములు అయినా వాళ్లకు ఈ విషయంలో చాలా జ్ఞానవంతులే వాళ్ళు. ప్రియులారా, లోకము యొక్క ఆశ గతించిపోవుచున్నది. తినేది అంతా కూడా చెడిపోయిందే తింటున్నాం. త్రాగేదంతా కూడా చెడిపోయింది, కంటామినేటెడే, అంత చెడిపోయిందే త్రాగుతున్నాం. పీల్చేదంతా కూడా చెడిపోయింది, అది చెడిపోయిన దాన్నే పీలుస్తున్నాం. మనం అనుకుంటున్నాము చాలా ఆరోగ్యకరమైనవి తింటున్నాం అనుకుంటున్నాం. మన భ్రమాది. రోజుకి దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో కెమికల్స్ మన బాడీలోనికి మన ప్రయత్నం లేకుండానే వెళ్ళిపోతున్నాయి. అవి లోకం గతించిపోవుచున్నది. లోకం యొక్క ఆశ గతించిపోవుచున్నది. అలాంటప్పుడు లోకం మీద మనసు పెట్టుకొని జీవిస్తే ఎలాగా? తెలిసిన వాళ్ళు కూడా, తెలియని వాళ్ళంటే అనుకోవచ్చు పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి. తెలిసిన వాళ్ళు కూడా లోకం మీద ఆశ పెట్టుకొని గురి పెట్టుకొని జీవిస్తే ఎలాగా? అంటే నీవు కూడా ఆ ఉగ్రతలో నాశనానికి వెళ్ళాలనా? అదే ఆలోచన కాబోలు. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి ప్రియులారా. నీవు అతనికి ఈ మాట తెలియజేయము, నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను, సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణాన్ని నీకిస్తున్నాను. ఇదే యెహోవా వాక్కు.
నేను నాటిన, నేను కట్టిన భూమిని నేను పెళ్లగించే దినాలు వస్తున్నాయి, తీసివేయబోతున్నాను. కాబట్టి నీ గురించి నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకొద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే అసలు భూమి మొత్తాన్ని తీసివేయడానికి సిద్ధమైపోయా. అలాంటప్పుడు భూమి మీద దేన్ని వెతుకుతావు? ఉండదుగా. కాబట్టి నీ నిమిత్తం నీవు గొప్ప వాటిని వెతకవద్దు. అయితే నీవు వెళ్ళే ప్రతి చోటల్లో కూడా దోపుడు సొమ్ముగా నీ ప్రాణాన్ని నేను నీకు ఇస్తున్నాను, దాంతో నువ్వు సంతృప్తి పడి అన్నాడు దేవుడు. నిజమే. నిన్నే చాలా భయంకరమైన విమాన ప్రమాదం దక్షిణ కొరియాలో కదా, 179 మంది పాపం విమానాలు ఎక్కారు. సుమారుగా ఆ లోపల సిబ్బందితో కలిపి మొత్తం 181 మంది చాలా సంతోషంగా విమానాలు ఎక్కేశారు. చాలా తమ వాళ్ళకి ఫోన్లు చేసుకున్నారు, ఫ్లైట్ ఎక్కేసాం, మళ్ళీ దిగిపోతాం మేమని చెప్పేసి. కానీ ఆ ల్యాండింగ్ గేర్లో దాంట్లో సమస్య వచ్చేసి పైకి ఎగరవలసింది ఎగరలేదు. అది ఆ రన్వే మీద అలాగే స్పీడ్గా వెళ్ళి ముందున్న గోడను ఢీకొట్టేసింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. విమానం అలా ఎక్కారు, అలా మంటల్లో కాలి బూడిదైపోయారు. కానీ ఇక్కడ వాక్యం ఉంది, నీవు వెళ్ళే ప్రతి చోటల్లా దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణాన్ని నేను ఇస్తున్నాను, నీ నిమిత్తం నీవు గొప్ప వాటిని వెతకవద్దు అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, సిద్ధపాటులో మొదటి విషయం అదేంటంటే, నీవు నిజంగా క్రీస్తుతో లేపబడిన వాడవైతే, నీవు నిజంగా క్రీస్తుతో లేపబడిన వారు అయితే నీవు నీ ధ్యాస, నీ మనసు ఉంచవలసింది పరలోక సంబంధమైన విషయాల మీద. ఆయన రాజ్యము, ఆయన నీతి, భక్తి జీవితము, పరిశుద్ధత, విశ్వాసము, వాటి మీద కదా నీ మనసు ఉండవలసింది. ఇది మొదటి విషయం. రెండవది చూడండి, రెండవది మన సిద్ధపాటులో రెండవ విషయం, 2వ పేతురు పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మీరు భక్తి గలవారై, భక్తి అంటే ఏంటి? పొద్దున లేచి ప్రార్థన చేయడమా? భక్తి అంటే ఏంటి? పొద్దున లేచి కళ్ళు తెరిచిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా ఒక అధ్యాయాన్ని, ఒక వచనాన్ని అలా చదివేసి అలా మరలా మంత్రోచ్చాటన చేసినట్టుగా అలా పక్కన పెట్టేసి నీ పనులు నువ్వు కొనసాగిపోవడమా? భక్తి అంటే ఏంటి? ఆదివారం ఆరాధనకు వెళ్ళడమా? ఇవి భక్తిలో భాగాలు. భక్తి అంటే ఇవే కాదు. భక్తిలో భాగాలు ప్రార్థన చేయడం ఒక భాగం, భక్తిలో భాగం వాక్యం చదవడం ఒక భాగం, భక్తిలో భాగం ఆరాధనకి వెళ్ళడం ఒక భాగం. అయితే భక్తి అంటే ఏంటో తెలుసా? నీవు ఏ వాక్యాన్ని అయితే చదువుతున్నావో, ఏ వాక్యాన్ని అయితే వింటున్నావో, ఏ స్థలానికైతే ఆరాధనకి వెళ్తున్నావో అక్కడ ఆ దేవుని, ఆ దైవజనుని, దాసుని ద్వారా ఏ వాక్యమైతే అక్కడ వినబడుతుందో దాని పోలికలోనికి నీ జీవితం మార్చబడడమే భక్తి. అంటే వాక్యములో ఏదైతే చేయమని ఉందో అది చేయడం, వాక్యంలో ఏదైతే నిషేధించబడినవో అది చేయకపోవడం, వాక్యం యొక్క పోలిక, దేవుని యొక్క సారూప్యంలోనికి నీ జీవితం మార్చబడడమే భక్తి. దేవుని యొక్క వాక్య పోలికలోనికి మీ జీవితాలు మార్చబడినంత కాలం మీరు ప్రార్థనకు వెళ్ళినా,
వాక్యాన్ని చదివినా ప్రార్థన చేసినా మీకు భక్తి ఉన్నట్టు కాదు. మీరు సిద్ధపడుతున్నట్టు కాదు, మనము సిద్ధపడుతున్నట్టు కాదు. ఏ వాక్యమైతే వినబడుతుందో, ఏ వాక్యమైతే చదవబడుతుందో ఆ వాక్య పోలికలోనికి మన జీవితాలు మార్చబడడమే. ఈ మార్పు అనేది చివరిగా దేవుని పోలిక స్వరూపంలోనికి మార్చబడాలి. అది భక్తి. కాబట్టి ఇక్కడ చెప్పాడు, మీరు భక్తి గలవారై పరిశుద్ధమైన ప్రవర్తన అంటే నీ మాటల్లో కానీ, నీ చూపుల్లో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ నడవడికలో కానీ ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకమైనవి కనిపించడానికి వీల్లేదు. అలాగే ఉందా మన జీవితాలు? అలాగే ఉన్నాయా? ప్రార్థనకి వెళ్తాం, వస్తాం, ఆ తర్వాత మన నోరు మన ఇష్టం, ఇక అంతే. ప్రార్థనకి వెళ్తాం, వస్తాం, మన కన్ను మన ఇష్టం కదా. ప్రార్థనకి వెళ్ళి వస్తాం, వాక్యం వినేసే వస్తాం, ఆరాధనకి వెళ్ళే వస్తాం, రొట్టె విరిచి కార్యక్రమంలో చేసుకుని వస్తాం, మరలా ఇంటికి వచ్చి మన నోరు దానికి హద్దు పద్దులు ఏమి ఉండవు. ఆ తర్వాత మన కన్ను పెట్టుకొని శుభ్రంగా సినిమాలు చూడడమా, సీరియల్ చూడడమా, ఆ తర్వాత పనికి మాలిన చెత్త ప్రోగ్రాం చూడడమా, అన్ని మామూలే. మరలా ఇంకెక్కడ భక్తి? వల్లకాడు భక్తి ఇది కదా. నిజమే. అంత కూడా నామకార్థ జీవితాలు అంతే. అంటే పొట్టు బాగా ఎక్కువైపోయింది, అసలు గింజలన్నీ కూడా కాస్త అక్కడక్కడ పడుతున్నాయి అంతే. కానీ ఈ రాత్రి దేవుడు మనల్ని సిద్ధపాటు కలిగి ఉండమంటారు. అదేంటి తెలుసా? మనం పొట్టులాగా మనం ఉండొద్దు, మనం చెత్తలాగా ఉండొద్దు, మనం అసలు గింజల్లాగానే ఉండాలి, నిజమైన గింజల్లాగానే మనం ఉండాలి. అందుకోసమే ఈ రాత్రి దేవుడు ప్రేమించే ఈ మాటలు మన వినికిడిలో వినిపిస్తున్నాడు ఆయన. ప్రియులారా, ఆలోచించండి. ఈ రాత్రి ఈ విషయాల్ని మనం ఆలోచించుదాం. ఒకవేళ ప్రార్థనకు వెళ్ళి కూడా, వాక్యాన్ని వింటూ ఉండి కూడా, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో మాటలు వింటూ ఉండి కూడా మన జీవితాలు మార్చుకోకుండా మనం అలాగే మనం కొనసాగించామనుకోండి, మనం ఎలాంటి వారమో తెలుసా? ఎలాంటి వారం అంటే, ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని దాదాపుగా ప్రతిరోజు కూడా తన ఇంటి దగ్గర ఆవరణంలో ఆ మేత వేస్తాడు. ఆయన కొన్ని గింజలు చల్లుతాడు, పావురాలన్నీ వచ్చేస్తాయి. పావురాలన్నిటికీ ఆ యజమాని పరిచయం అయిపోయాడు. పావురాలన్నిటికీ ఆ యజమానుడు ఏ సమయంలో గింజలు చల్లుతాడో ఈ పావురాలకు తెలుసు, యజమానికి కూడా తెలుసు. కరెక్ట్గా ఆ సమయానికి పావురాలన్నీ కూడా అక్కడ వాలిపోతున్నాయి. యజమానుడు గింజలు చల్లుతున్నాడు. ఒకానొక రోజు కాకి చూసింది, పైనుంచి కాకి చూసింది. మరి పావురాలన్నీ తెల్లగుంటాయిగా, మరి కాకేమో నలుపాయి. ఇప్పుడు ఎలాగా? కాకి ఒక ఐడియా వచ్చింది, ఇది భలే ఉందే, భలేగా ఈ యజమానుడు రోజు గింజలు చల్లుతున్నాడు, ప్రశాంతంగా ఇవి తినేస్తున్నాయి, నేను కూడా వీళ్ళలాగా వేషం మార్చుకుంటా పోలే అనుకొని అది చూసింది. ఒకానొక ఇంటి దగ్గరికి వెళ్ళింది. అక్కడ సున్నం వేసి మిగిలిన సున్నం, ఆ సున్నపు నీళ్లు ఆ బకెట్లో ఉంది. ఈ కాకి లోపలికి వెళ్ళి శుభ్రంగా ఆ సున్నపు నీళ్ళు మొత్తం దొర్లింది. అటు ఇటు దొర్లేసరికి కాకి కూడా తెల్లగైపోయింది. ఇక అనుకుంది, భలేగా వచ్చింది ఐడియా, భలేగా ఉందని చెప్పేసి శుభ్రంగా ఈ కాకి కూడా ఈ తెల్ల పావురాలతో జాయిన్ అయిపోయింది. రోజు కాకి కూడా వస్తుంది, తింటుంది, వెళ్ళిపోతుంది. కాకి అనుకున్నది, భలే ఉంది జీవితం అనుకుంది. ఒకానొక రోజు మరలా అలవాటుగా యజమానుడు వేస్తున్నాడు. ఆ పావురాలన్నీ వచ్చాయి. ఈ నల్లకాకి, తెల్ల రంగు వేసుకున్న నల్లకాకి, ఈ నల్లకాకి కూడా లోపలికి వచ్చేసింది. కరెక్ట్గా ముసురు పట్టింది, వర్షం పడడం స్టార్ట్ అయింది. మరి కాకి కదా, పక్షులు కదా, వర్షం పడితే నా రంగు వెలిసిపోతుంది అనే తెలివి ఉండదుగా వీటికి. ఇప్పుడు శుభ్రంగా తింటుంది, అది మర్చిపోయింది. వర్షం పడుతుంది, నా రంగు వెలిసిపోయిద్ది కదా, ఆ సంగతి మర్చిపోయింది. ప్రశాంతంగా తింటుంది, రంగంతా వెలిసిపోయింది. యజమానుడు చూశాడు, ఈ దొంగ కాకి
ఈ ఈ పావురాల గుంపులో వచ్చిందని చెప్పేసి కర్ర పట్టుకుని ఈసిరాడు, దెబ్బకి చచ్చి ఊరుకుంది కాకి కదా. నేటి క్రైస్తవ విశ్వాస జీవితాలు కూడా ఇదే. అంత కూడా ఆ నల్ల కాకిలాగా తెల్ల రంగు వేసుకున్నాం, తెల్ల రంగు వేసుకొని ఉంటున్నామేమో మనం, కానీ మన రహస్యాలు బయటపడే రోజు ముందుంది. అప్పుడు ఎవరు అసలి, ఎవరు నకిలీ, ఎవరు గోధుమ, ఎవరు గురుగు అనేది బయటపడిపోయింది. అప్పుడు ఎవరు సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఎవరు సిద్ధపాటు లేకుండా జీవిస్తూ ఉన్నారో, సిద్ధపడే వాళ్ళు ఎత్తబడినప్పుడు సిద్ధపడిన గుంపు అంతా కూడా కిందకు విడిచిపెట్టబడి అప్పుడు అర్థమైంది, ఇంతకాలం మనం కూడా ప్రార్థనకి వెళ్ళాంగా, ఇంతకాలం అమ్మా నువ్వు కూడా వెళ్ళావుగా, నువ్వు నాలాంటి దానివేనా, నువ్వు కూడా వెళ్ళావుగా, నువ్వు నాలాంటి వాడివేనా, నిన్నేదో చాలా భక్తి పరుణ్ అనుకున్నాను, నువ్వేదో చాలా భక్తిదానం అనుకున్నాను, మన ఇద్దరం కూడా దొందే కదా. ప్రియులారా, సిద్ధపాటు కలిగి ఈ లోకంలో జీవించే వాళ్ళే ఆయన రాకడలో ఎత్తబడతారు. సిద్ధపాటు లేకుండా కాకిలాగా రంగేసుకున్న వాళ్ళు, సిద్ధపాటు లేకుండా గోధుమ పెరిగింది, గురుగులు పెరిగాయి, కోతకాలం వచ్చింది, దాసులు వచ్చారు, అయ్యా మనము గోధుమలే కదా విత్తింది, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయనంటే అప్పుడు యజమాని, అది శత్రువు చేసిన పని, మీరేం చేయకండి, మీరు ఒకవేళ గురుగును పీకబోయి గోధుమని పీకేస్తారు, ఎందుకంటే రెండు ఒకే రకంగా ఉంటాయి అవి, పైగా రెండు కూడా దగ్గరగా ఉన్నప్పుడు ఒక మొక్కను పీకితే ఆల్రెడీ వేరు లోపల కలిసి ఉంటాయి కాబట్టి ఇంకో మొక్క కూడా వచ్చింది, మీరేం పీకండి, కోతకాలం దాకా అలాగే ఉంచండి. అంటే మనం నీతిగా జీవించడం, మనం సిద్ధపాటు కలిగి జీవించడం, మన ఆత్మీయ స్థితిని గుర్తెరిగి మనం జీవించడం, మనల్ని మనం పరీక్షించుకుంటూ జీవించడం ఎంత ప్రాముఖ్యమో తెలుసా ఈ దినాలు. కానీ ఇవేమి కూడా గుర్తుకు లేవు. ఆశీర్వాదాలు, స్వస్థతలు, కోర్టు సమస్యలు, పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే మా ఇంట్లో సమస్యలు, దీనికోసం ప్రార్థన చేస్తారా, దానికోసం ప్రార్థన చేస్తారా, చేయొచ్చు, తప్పులేదు. కానీ అసలు ఇదిగా నీకు కావాల్సింది? కోర్టు సమస్య తీరకపోయినా చస్తావుగా ఏదో ఒక రోజు కదా, స్వస్థత వచ్చినా రాకపోయినా ఏదో ఒక రోజు ముగింపు ఉందిగా. అసలైంది ఏంటో దాని మీద మనసు పెట్టండి, ఏది ప్రాముఖ్యమో దాని మీద మనసు పెట్టండి. అందుకోసమే ఈ అంత్య దినాల్లో ఆయన ప్రకటనా గ్రంథాన్ని వ్రాయిస్తూ ఈ చివరి దినాల్లో సంఘాలకు కూడా ఆయన పదే ప్రస్తావించిన ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసా? మారు మనసు పొందు. 7 సంఘాల గురించి ఆయన ఉత్తరాన్ని రాస్తూ మారు మనసు పొందు, బీ రిపెంట్, మారు మనసు పొందు. ఒకసారి చూడండి, లవోదికీయ సంఘంతో ఆయన రాస్తూ చివరి మాట, ప్రకటనా గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చూడండి ప్రియులారా, దయచేసి చదవండి. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, ఆమె అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు, చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఈ మాట మన గురించి దేవుడు చెప్పకుండునుగాక. అయితే నువ్వు వేడిగానైనా ఉండు, లేదా
నువ్వు చల్లగానైనా ఉండు. ఎందుకు? కాసేపట్టు కాసేపిటు ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని ప్రలోభ పెట్టడానికి, లేకపోతే ఎవరిని మోసం చేయడానికి. అటు అటు ఆదివారం వచ్చినప్పుడేమో, లేకపోతే ప్రార్థన ఉన్నప్పుడేమో అటు, ఇంట్లో ఉన్నప్పుడేమో, రహస్యంగా ఉన్నప్పుడేమో వేరే జీవితాలు. ఎందుకవి? దానికంటే, అలా జీవించడం కంటే దేవుణ్ణి శుభ్రంగా వదిలిపెట్టడం మంచిది. కాస్త చచ్చిపోయేంత వరకు ఈ లోకంలోనే నా రోజులు కాస్త ఏదో అనుభవిస్తావు కదా. అదే మారు మనసు పొందండి. దేవుడు అంటున్నాడు, ఈ చివరి కాల సంఘాలతో, ఈ చివరి కాల విశ్వాసులతో మారు మనసు పొందండి. అదే అంశం, అదే విషయం. ఇక అంతే. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఏంటో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే, మారు మనసు అని అంటే, నువ్వు ఈ దారిని వెళ్తున్నావు, అక్కడ దాకా వెళ్ళావు, అక్కడ ఒక ఆయన చెప్పాడు, ఈ దారి నువ్వు ముందుకెళ్ళావు అనుకో చాలా ప్రమాదాలు జరుగుతాయి, చాలా ముళ్ళకంచెలు ఉన్నాయి, చాలా భయంకరమైన విషసర్పాలు ఉన్నాయి, కాబట్టి వెళ్ళకని అక్కడ ఒక ఆయన చెప్పాడు మంచి కోరి. అప్పుడు ఏం చేయాలి? అమ్మో కరెక్టా అని చెప్పేసి అక్కడి నుంచి నీవు మరలా యూటర్న్ వెనక్కి తీసుకోవాలి. ఇంక నేను వెళ్ళను అటు అని చెప్పేసి. మారు మనసు అంటే అది. ఏదైతే మనం చేస్తున్న దానికి ఇది తప్పు అని మన మనస్సాక్షి గద్దిస్తుందో, నువ్వు చేసేది సరైనది కాదు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుందో, దాన్ని పెడచెవిన పెట్టకుండా అలాగే వెళ్ళిపోతున్నావు అనుకోండి, ఎవడేమనుకుంటే నాకేంటి గాక, నేను చేసుకునేదేదో నేను చేసుకుంటా అన్నట్టు అలాగే వెళ్తున్నావు అనుకో, అది మారు మనసు లేనట్టు. అమ్మో ఇది వాక్యంలో దేవుడు చేయొద్దన్నాడుగా, నేను చేయొద్దు. ఇది వాక్యం ద్వారా దేవుడు వినిపించాడుగా, ఇలా ఉండొద్దు. నా మనస్సాక్షి కూడా ఈ విషయంలో అంగీకరించట్లేదు కదా, ఇది తప్పు కదా, తప్పు కాబట్టి ఇక నాకు వద్దు అని చెప్పేసి అక్కడి నుంచి నువ్వు మరలా వెనక్కి తిరగడం, అది మారు మనసు. కానీ మారు మనసు లేకుండానే క్రైస్తవులుగా చలామణి అయిపోయాము, మారు మనసు లేకుండానే మనం భక్తులుగా చలామణి అయిపోతున్నాము, మారు మనసు లేకుండానే మనం చాలా పెద్దవాళ్ళగా చలామణి అయిపోయాము. అసలు మారు మనసే లేదు. ప్రియులారా, దేవుని వాక్యం, ఆయన వాక్యంలో ఏదైతే నిషేధించాడో, చేయవద్దని చెప్పాడో అది చేయకూడదు, ఏదైతే చేయమని చెప్పాడో అది చేయాలి. ఇది మారు మనసుకు తగిన జీవితం. మారు మనసుకు తగిన జీవితం. క్రైస్తవులే ప్రార్థనకి వెళ్తారు, వాస్తువులు చూస్తారు, వీళ్ళకు మారు మనసు ఉందా? లేదు, అబద్ధం, మారు మనసు లేదు వాళ్ళకి. క్రైస్తవులే ప్రార్థనకి వెళ్తారు, సినిమాలు చూస్తారు, రకరకాలుగా ఉంటారు, వీళ్ళకు మారు మనసు ఉందా? లేదు. క్రైస్తవులే అబద్ధాలు ఆడతారు, మారు మనసు లేదు. ఈ విషయాలన్నిటిలో కూడా పశ్చాత్తాపపడాలి. క్రైస్తవులే కానీ వీళ్ళకి ప్రార్థనా జీవితం ఉండదు, క్రైస్తవులే వాక్యం చదవరు, క్రైస్తవులే అన్ని లోక సంబంధమైన ఆలోచనలే, వీళ్ళకు మారు మనసు ఉందా? మారు మనసు లేదు. కానీ బాప్తిస్మం తీసుకున్నావు, 10 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, కాటికి కాలు చాపావు. మారు మనసు మరలా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. అంత్యకాల సందేశం, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు. దేవుడు ఎందుకు ఈ విషయాలు మాట్లాడించాడో అది నాకు తెలియదు. ఆయన ప్రేరేపించాడు, నేను మాట్లాడుతున్నాను అంతే. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో, ఎవరి జీవితాలు బయట ఒక రకంగా లోపల ఒక రకంగా, ఎవరి జీవితాలు మందిరంలో ఒక రకంగా లోపల ఒక రకంగా ఉన్నాయో, మారు మనసు పొందండి. సిద్ధపాటు కలిగి, మారు మనసు కలిగి సిద్ధపడిన వాళ్ళే ఎత్తబడతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ లోకపు మహాశ్రమల కాలంలో విడిచిపెట్టబడతారు, దేవుని ఉగ్రతలో పట్టబడతారు. జాగ్రత్త. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా, ఈ మాటలు వింటున్న ఎవరు కూడా దేవుని ఉగ్రతలోనికి వెళ్లకుండా మారు మనస్సు కలిగిన వారే ఎత్తబడే సంఘపు జాబితాలో మీరందరూ కూడా ఉందురుగాక. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. ఆమెన్.
ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, కృపగలిగిన తండ్రి, కనికర సంపన్నుడమైన మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం నా తండ్రి, మీరిచ్చిన ప్రేరేపణను బట్టి, మీరిచ్చిన తలంపు నడిపింపును బట్టి వందనాలు, స్తోత్రాలు. నిజంగా ప్రభువా, ఇదిగో తండ్రి, మేము సిద్ధపాటు కలిగి జీవించే వారి గుంపులో ఉన్నామా, లేదా బయట ఒక రకంగా లోపల ఒక రకంగా మా జీవితాలు మేము కలిగి జీవిస్తూ ఉన్నామా? ఈ రాత్రికాలం నా తండ్రి, మీ ప్రజలతో మీరు సూటిగా మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. మారు మనసు లేకుండానే ఇంతకాలం మా క్రైస్తవ జీవితాన్ని, ప్రభువా, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ రక్షించబడ్డాము అనే భ్రమలో ఉన్నారేమో. నాయనా, మీ వాక్యం సెలవిస్తుంది, మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీకు కలిగిన వాటన్నిటిని తీసివేస్తా అని చెప్తున్నాడు. దేవా, మీ ప్రజల హృదయాలు మీరు ఎరిగిన వారు, మీ ప్రజలను జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నా తండ్రి, మీ ప్రజలకు మారు మనస్సును దయచేయండి. నిజముగా సిద్ధపడిన వారుగా ఈ లోకంలో మీకోసం జీవించగలిగే భాగ్యము దయచేయండి. నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా నాయనా ఈ లోకంలో మీ కొరకు బ్రతకగలిగే భాగ్యము దయచేయండి. రాబోయే కాలంలో తండ్రి, నాయనా సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడే వారి జాబితాలో నాయనా మీ ప్రజలు ఉండులాగున సహాయం దయచేయండి. దేవా, ఈ రాత్రికాలం, నిన్నటి దినం, ఈ రాత్రికాలం మీరు జరిగించిన ప్రభువా ఈ మీటింగ్స్ను బట్టి వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. నిర్వహించిన ప్రభువా మీ బిడ్డలను కూడా దీవించండి, సంఘాన్ని కూడా దీవించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయన నా తండ్రి, నాయన ఈ మీటింగ్స్లో నాయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందించిన ప్రతి బిడ్డను కూడా నాయన దీవించి బలపరచమని వేడుకుంటున్నాం. నాయన అలాగే ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో ఉన్న నాయకులు, పెద్దలు వారందరినీ కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను కూడా దీవించండి. అలాగే ఈ గ్రామంలో ఉన్న తండ్రి సంఘాలు, నాయన మీ సేవకులు, నాయన వారి పరిచర్లను కూడా దీవించి ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయన ఈ సంవత్సర కాలం అంతా కూడా మమ్మల్ని కనికరించి కాపాడి మీ రెక్కల చాటున భద్రపరిచి నాయన మా ఆయుష్కాలాన్ని పొడిగించి నాయన ఇదిగో తండ్రి మరి యొక్క నూతనమైన సంవత్సరంలోనికి నాయన మీ చిత్తమైతే మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్తున్నందుకు కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. విత్తబడిన నా తండ్రి ఈ విత్తనాలు, ఈ వాక్యము మీ ప్రజలందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించలాగున సహాయమును దయచేయమని నాయనా మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన, విజ్ఞాపన, మనవులనియు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమిలాడి మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, సార్వత్రిక సంఘం అంతటితో పాటు అలాగే ఈ రాత్రికాలం ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి బిడ్డతో పాటు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.